వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. మీకు తెలుసా కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. అనిత వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ దుర్గా నాగమల్లేశ్వరరావు, కరెస్పాండెంట్ జి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఐసిటిసి కౌన్సిలర్ ఎండి రఫీ, డిఎస్ఆర్సి కౌన్సిలర్ ఐ రాజ్యలక్ష్మి హెచ్ఐవి ఎయిడ్స్ మరియు ఎస్టీఏ లక్షణాలపై అవగాహన కల్పించారు. ఎస్టీఏ లక్షణాలకు పూర్తి చికిత్స ఉందని, అవగాహనతో మాత్రమే హెచ్ఐవి ఎయిడ్స్ను నివారించగలమని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని వారు వివరించారు. కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవి ఎయిడ్స్ నివారణకు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. మహిళా సాధికారత వెల్ఫేర్ సొసైటీకి చెందిన కె లక్ష్మి, జి సునీత, డి స్వప్న తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసా అనే ప్రోగ్రాం గురించి మనం ప్రతి ఒక్కరిలో తెలియపరచడానికే మెయిన్ ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. అయితే మనం ఈ హెచ్ఐవి ఎయిడ్స్ అనేది ప్రతి ఒక్కరికి ఉచితంగా మన గవర్నమెంట్ హాస్పిటల్ రూమ్ నెంబర్ 39లో ప్రతి ఒక్కరికి ఫ్రీగా చేయించి వాటికి ఫ్రీగా మెడిసిన్స్ కూడా వారికి అందజేయటం. ప్రజెంట్ ఏంటంటే హెచ్ఐవి అనేది చాలా తీవ్రతరంగా ఎక్కువగా ఉన్న మనకి చాలా ఏరియాస్లో చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరిలో ముందు ఈ హెచ్ఐవి గురించి చైతన్యం చేసి హెచ్ఐవి రాకుండా వాళ్ళని నివారించడం, తర్వాత వాళ్ళు హెచ్ఐవి బారిన పడకుండా మనం దీని గురించి చర్యలు తీసుకుంటూ వీళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తూ ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క కాలేజెస్లో ఈ హెచ్ఐవి గురించి పూర్తిగా అవగాహన కార్యక్రమాలు చేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. అసలు ఎడ్యుకేట్లో ఉన్న పిల్లలు రీసెంట్గా మ్యారీడ్ మళ్ళీ బేబీతో ఉంటారు, 4th మంత్ 5th మంత్లో తెలిసి వాళ్ళు సఫర్ అవుతారు, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ అవుతాయి. సో ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మీరు మోటివేట్ చేయాలనేది మా ఇంటెన్షన్. మేము వచ్చి మీకు ఇప్పుడు ఎలా అయితే హెల్త్ ఎడ్యుకేట్ చేస్తున్నామో, సో మీరు కూడా ఏంటంటే మీకు తెలిసిన వాళ్ళకి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్, మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని మీరు ఎంతైతే వినగలిగారో ఆ ఇన్ఫర్మేషన్ని మీరు పక్క వాళ్ళకి చెప్పడానికి కానీ, మీ తోటి స్నేహితులకి చెప్పడం కానీ, ఇలా మీరు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకోవడం. ఠాగూర్ సినిమా చూశారు కదా, సో ముగ్గురు నుంచి ముగ్గురికి, అలాగే మీరు కూడా అలా చెప్పుకుని సో దీన్ని మీరు మీ జనరేషన్ నుంచి దీన్ని తగ్గించగలుగుతారనేది మా ఒక అభిప్రాయం అన్నమాట. డ్రగ్స్ వాడే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నీడిల్స్ ఎక్కిచ్చేసుకొని తీసి పక్కన వాళ్ళకి ఇస్తున్నారు, మాదక ద్రవ్యాలు. ఆ నీడిల్స్ ద్వారా అందరికీ ఇలా 200 మంది స్ప్రెడ్ అయింది, ఓన్లీ స్టూడెంట్స్కి. దానివల్ల చాలా అవగాహన కలిగి ఇండస్ట్రియల్ డ్రగ్ యూజర్స్ మత్తు పదార్థాలు అయిన వాడకుండా ఉంటుంది. దానివల్ల ఏంటంటే నీడిల్స్ తీసుకొని ఇంకో నీడిల్స్ కూర్చోవడం వల్ల పాస్ అయిపోతుంది. అది దానివల్ల యూత్లోనే ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. యూత్లోనే 15 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాల వరకు బాగా ఎక్కువ హెవీగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండండి, బీ కేర్ఫుల్గా ఉండండి. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాఘవరావు విజ్ఞప్తి చేశారు. పట్టణ పరిధిలో కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ఈ విషయంపై ఇప్పటికే కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు ఆయన తెలిపారు. హెల్మెట్తో పాటు సంబంధిత ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. గుంటూరు జిల్లాలో నెలకు సుమారు 90 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, అందులో 30 మరణాలు సంభవిస్తున్నాయి. కనుక వాహనదారులు విధిగా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని రాఘవరావు సూచించారు. తెనాలి రవాణా శాఖ పరిధిలో ఉన్న ఈ 5 మండలాలు తెనాలి, కొల్లిపర, చేబ్రోలు, పొన్నూరు, కాకుమాను ఈ ప్రజల విజ్ఞప్తి ఏందనగా 2 వీలర్స్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా విధిగా హెల్మెట్ ధరించాలి. ఈ కోర్టులు కూడా ఈ మధ్య చెప్పినాయి, కంపల్సరీ ప్రతి వాళ్ళు టౌన్లో కూడా కొంతమందికి ఏంటంటే రకరకాల డౌట్లు ఉన్నాయి, మున్సిపాలిటీ లిమిట్ అక్కర్లేదని. కానీ అటువంటిది ఏమీ లేదండి. కంపల్సరీ తెనాలి టౌన్ కానీ, పొన్నూరు టౌన్ కానీ, ఏ ఇతర టౌన్లోనైనా కంపల్సరీ హెల్మెట్ ధరించాల్సిందే. హెల్మెట్తో పాటు డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇన్సూరెన్సు, పొల్యూషను ఈ 4 డాక్యుమెంట్స్ విధిగా బండిలో ఉంచుకోవాలి. ఎవరైనా చెకింగ్ ఆఫీసరు, పోలీస్ ఆఫీసర్ కానీ, ఆర్టీ అఫీషియల్స్ కానీ ఎవరు ఆపి అడిగినా కూడా ఈ 4 డాక్యుమెంట్లు చూపించాలి. హెల్మెట్ విధిగా ధరించాలి. మరి ముఖ్యంగా ఈ హెల్మెట్ గురించి ఎందుకు స్ట్రెస్ చేస్తున్నామంటే హైకోర్టు కూడా మనకి డైరెక్షన్స్ ఇచ్చింది కంపల్సరీ ధరించాలని. అలాగే మాకు జనరల్గా ఏంటంటే మన గుంటూరు జిల్లాలో నెలకి సుమారు 90 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఆ 90 యాక్సిడెంట్ల ఫలితం సుమారు 90 నుంచి 100 మంది గాయపడుతున్నారు. అదేవిధంగా 30 మంది చనిపోవడం జరుగుతుంది.
కాబట్టి 30 మంది అంటే మన గుంటూరు జిల్లాలో రోజుకి 3 యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, 3 గాయపడుతున్నారు, ఒకళ్ళు చనిపోతున్నారు. ఒకళ్ళు ఆ చనిపోయే వాళ్ళు ఒకళ్ళు ఆ ఇంట్లో, ఆ ఫ్యామిలీలో, ఆ కుటుంబంలో సంపాదించే వ్యక్తి అయితే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా తలకిందులైపోద్ది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది గమనించి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రహదారి భద్రతా నియమాలు పాటించాలి, అలాగే హెల్మెట్ విధిగా ధరించాలి. మానవీయ విలువలపై, కుటుంబ బంధాలపై మాత్రమే లఘు చిత్రాలను నిర్మిస్తున్నారని స్వరలయ స్టూడియోస్ అధినేత సాయి లక్కరాజు అన్నారు. గురువారం ఉదయం స్వరలయ వేదిక కార్యాలయంలో లఘు చిత్రాల ఫోటోల గురించి సాయి లక్కరాజు పత్రికా సమావేశంలో ప్రసంగించారు. సాయి లక్కరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ యూట్యూబ్లో స్వరలయ స్టూడియోస్ నిర్మించిన లఘు చిత్రాలను చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ను 9849421908కు మీ పేరు, మొబైల్ నెంబర్ను తెలియచేస్తూ పంపాలని. ఈ ఫోటో కేవలం మహిళా మనులకు మాత్రమేనని, ఉత్తమ సూచన కాదా అభిప్రాయాన్ని తెలియచేసిన 3కి గృహోపకరణ వస్తువులను వచ్చే నెల కళాక్షేత్రంలో జరిగే కార్యక్రమంలో అందజేయబోతున్నామని తెలిపారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ వేదిక స్థాపించి 26 ఏళ్ళు. స్వరలయ వేదిక లాఫింట్లో తెలుగు భాషోద్యమ సమితి స్పందన ఈ అన్ని కార్యక్రమాలు 510 పైగా ఇంతవరకు నిర్వహించాము. దేశ విదేశాల్లో కూడా స్వరలయ వేదిక మంచి ఖ్యాతి రావడానికి కారణభూతులైన అందరికీ కూడా నమస్కారం. ఈ నేపథ్యంలో స్వరలయ ప్రొడక్షన్స్ అనే ఒక సంస్థను స్థాపించి సినిమాలు తీయాలనే ఆలోచనలో ఫిల్మ్ ఛాంబర్ చేరడం జరిగింది. ఈ లోపల కొన్ని లఘు చిత్రాలు చేద్దామని మిత్రుల ఆలోచనతో స్వరలయ స్టూడియోస్ అనే ఒక ఛానల్ని మేము 3 ఏళ్ల క్రితం ప్రారంభించాము. ఈ స్వరలయ స్టూడియోస్ ఛానల్ మీద ఆరోగ్యవంతమైన మానవతా విలువలకి, మానవీయ విలువలకి, కుటుంబ సంబంధాలకి పనికొచ్చే ఉపయోగపడే సినిమాలు తీయటం మొదలుపెట్టాము. గత సంవత్సరం జూలైలో నిర్ణయం అనే ఒక సినిమా తీసాము. అది 14 నెలల కాలంలో సుమారు 2000 మంది వీక్షించారు. అంతకుముందు సంవత్సరం కలియుగమా ఆకలియుగమా అనే ఒక సినిమా తీస్తే అది 50,000 పైచీలకు చూడటం జరిగింది. వారం రోజుల క్రితం అనురాగ బంధం అని తండ్రి కొడుకుల బంధాల మీద ఒక లఘు చిత్రాన్ని తీసాము. అది కేవలం 4 రోజుల్లోనే 2,000 పైబడి చూడటం జరిగింది. ఇంకా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మందికి ఇవాళ మనం మర్చిపోతున్న ప్రేమలకి, ఆ బంధాలకి విలువలిచ్చే సినిమాలు తీస్తున్న మేము వారిని కూడా ఇందులో వీక్షకులుగా మార్చాలనే సదుద్దేశంతో ఒక చిన్న పోటీ పెట్టడం జరిగింది. మహిళామణులకి ఈ మన కుటుంబం ఒక ఇల్లాలు చదువు ఇంటికి వెలుగు, ఇల్లాలు కనుక సపోర్టివ్గా ఉంటే ఇంటికి సంబంధించిన అన్ని బంధాలు నిలబడతాయనే ఉద్దేశంతో ఆడవాళ్ళు మాత్రం చూడాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి ఈ పోటీని చిన్న ఒక నిమిషంలో చెప్తాను. స్వరలయ స్టూడియోస్ అని ఒక యూట్యూబ్లో సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మా 5 లఘు చిత్రాల్లో ఏ చిత్రాన్నైనా మనం చూసి దాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఆ స్క్రీన్ షాట్ని మా మొబైల్ నెంబర్కి 9849421908 మరొకసారి నెంబర్ చెబుతున్నాను 984421 దానికి మీరు స్క్రీన్ షాట్ పంపించి మీ పేరు, మీ ఫోన్ నెంబరు మాకు పంపించిన యెడల ఉత్తమమైన కామెంట్ 3 కామెంట్లకి మేము గృహోపకరణ వస్తువులు విలువైనవి ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో విశ్రాంత CEO డి సుబ్రహ్మణ్యేశ్వరరావు, నటులు మల్లేశ్వరరావు పాల్గొన్నారు. ఈ స్వరలయ స్టూడియోస్ ద్వారా నిర్మించిన లఘు చిత్రాలు మహిళలకే ఎందుకు ఎంకరేజ్ చేయాల్సి వస్తుందంటే, ఒక కుటుంబం సమిష్టిగా ఉండాలన్నా, అభివృద్ధి చెందాలన్నా, అధోగతి పాలవ్వాలన్నా, వారి గుర్తింపు రావాలన్నా కానీ మహిళ ప్రధాన పాత్ర. మహిళే కంప్లీట్గా అని చెప్పట్లేదు, మహిళ ప్రధాన పాత్ర. అట్లాంటి మహిళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తే కొంతమంది మహిళలు ఎట్లా ఉంటారంటే అటా ఇటా 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 అనుకుంటారు. అట్లాంటప్పుడు ఇట్లాంటి మంచి లఘు చిత్రాలు చూస్తే వారు ఒక నిర్ణయం రావడానికి అవకాశం ఉంటుంది. ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలరని చెప్పి మా లఘు చిత్రాలు నిరూపిస్తాయి. అది వాళ్ళు ఇచ్చే కామెంట్లు తెలుస్తుంది అనమాట. అంటే ఆ కామెంట్ వాళ్ళు ఎందుకు పెట్టమన్నా అంటే మీరు ఈ నిర్ణయం ఎటు తీసుకున్నారు, ప్లస్ తీసుకున్నారా మైనస్ తీసుకున్నారా, ఇట్లాంటివన్నీ కూడా ఈ లఘు చిత్రాల్లో చూడటం వలన వారు మరింత అభివృద్ధి చెంది వారి కుటుంబాన్ని కూడా మరింత సమిష్టిగా ఉంచగలని కోరుకుంటూ మహిళలు విధిగా ఈ స్వరలయ స్టూడియోస్ని దాంట్లో సబ్స్క్రైబ్ చేసి మీకు వీలున్న సమయంలో, ఎందుకంటే లఘు చిత్రాలు చిన్నగా వీలున్న సమయంలో చూడండి. ప్రతి ఒక్కటి ఇది ఉపయోగించేది, ప్రతి మహిళలకి, ప్రతి కుటుంబానికి, మహిళకని కాదు ప్రతి కుటుంబానికి ఉపయోగించేదే. మీరు ఆ లఘు చిత్రాన్ని చూసి మీరు మమ్మల్ని మరింత ప్రోత్సాహంగా ఈ ఛానల్స్ తరఫున మీ అందరినీ కోరుకుంటున్నాను.
పట్టణంలో వినాయక నిమజ్జనోత్సవాలు ఘనంగా నిర్వహించారు. డీజే సాంగ్స్, యువకుల డాన్సులు, భారీ ఊరేగింపులతో నిమజ్జనోత్సవాలు నిర్వహించారు. పట్టణంలోని 40 వార్డుల్లో ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆఫ్పేట గ్రామంలో వరదల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించిన కేంద్ర బృందం. హెచ్ఐవి ఎయిడ్స్ ఎస్టీఏ లక్షణాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.